పక్క చెప్పు ఈ ఆడవాళ్ళ పైన అత్యాచారాలు తరచుగా జరుగుతున్నాయి. సో, మనం చూస్తున్నాం నెలకు 2, 3 ఈ సంఘటనలు బయటికొస్తున్నాయి. మరి ఏం చెప్తారు ఒక మహిళగా మీరు? అమ్మ మహిళగా ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం, పొట్టోని బొందబెట్టే వరకు ఇట్లనే ఉంటది. ఎట్లయితే కాంగ్రెస్ అంటారు కదా, కాంగ్రెస్ కరుగు అంటారు. కాంగ్రెస్ అంటేనే మార్పు. మార్పుల రేవంత్ రెడ్డి అట్లాంటి మార్పు పాతలోనందరినీ బొందబెట్టేసిండు. పాతలోనందరినీ బొందబెట్టిండు. బొందబెట్టి నేనే మార్పుని తెచ్చిన కాంగ్రెస్ అంటారు కదా, నేనే పెద్ద మొగన్ అన్నట్టు హోమ్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి వాని చేతిలో పెట్టుకున్నాడు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి సిగ్గు శరము, నేనేదో బుర్ర అంటున్నావు కదా, బుర్రల నీకు పెండ పెడతాం. నీకు బుర్ర వేరేవాళ్ళకి అంటున్నావు కదా, నీ బుర్రల పెండ ఉన్నట్టున్నది. ఆల్రెడీ తెలంగాణలో 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేసుడు కాదు, తెలంగాణ మహిళలను రక్షణ ఇప్పి నీ రేపొద్దున నీ బిడ్డ నీ భార్య కూడా ఉన్నది. అర్థమైందా? ఈ రోజు లేదు, ఎవరికి లేదు రక్షణ అన్నది. ఈ పొట్టోడు వచ్చిన తర్వాత బిడ్డకు అని భార్యకు కూడా లేదు. ఎందుకంటే తెలంగాణలో ఒక సామాన్యుని ఖచ్చితంగా అంటున్నాం మేము. ఎందుకన్నా మహిళలు గారా వాళ్ళు? మహిళలు గారా అమ్మ వాళ్ళు? ఈ రోజు మహిళలకు ఎక్కడ రక్షణ ఉన్నది? కేసు అనేది ఎందుకు పెట్టిండ్రు? చట్టానికి ఏమైనా ఉన్నదా? ఈ రేవంత్ రెడ్డి తెలంగాణలో చట్టానికి ఏమైనా మార్పులు చేసిండా? చట్టాన్ని కూడా మార్చేసినవా రేవంత్ రెడ్డి? సిగ్గు శరం ఏమైనా ఉంటే చట్టాన్ని మార్చి ఈ రోజు పోక్ కేసులో 15 రోజులు అవుతుంది వాడు వదిలిపెట్టి. నెల రోజుల కింద వాని అరెస్ట్ చేసిండ్రు. ఒక పిల్లను చేసినందుకు వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెడితే వాళ్ళని బయటికి వచ్చిన తర్వాత ఈ రోజు మార్నింగ్ తన పిల్లలను, తన భార్యను, ఇద్దరు మగ పిల్లలను భార్యను చంపేసిండు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన ఆ పిల్లని ఇంకా తీసుకుపోయి మహిళలకి సంబంధించిన చట్టాలు సరిగ్గా లేవంటారా? చట్టాలు ఉమెన్ కమిషనర్ లేరు, ఏ కమిషనర్ అంతా ఈ పొట్టొని చేతి కింద పెట్టుకొని కూర్చున్నాడు. ఏ కమిషన్ లేదు. ఇప్పుడు తెలంగాణలో లేదు. ఈ రోజు రాజస్థాన్ లో అయిందమ్మా, 32 మంది ఒక 13 ఏళ్ళ ఆడపిల్లని చేస్తే నడి రోడ్డున ఉరిపోసిండ్రు. కోర్టు చెప్పింది. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమో పోక్ కేసులో ఉన్న వాళ్ళని వదిలిపెట్టిండ్రు. ఒక రాక్షసుని సాధ్యం కాకపోతే మళ్ళీ ఉరి పోసుకొని చావాలి కదా రేవంత్ రెడ్డి. వేరే వాళ్ళకేమో బుర్రా అంటున్నా. నీ బుర్ర ఎడబెట్టి నువ్వు మళ్ళీ హోమ్ మినిస్టర్వి, నువ్వు ఒక మహిళకు భద్రత. సుమిత్ అంటారు కదా, కమిషనర్ కు లేదు. సుమితానంద్ మేడం కమిషనర్ కొత్తగా అయింది. దిల్సుఖ్ నగర్ లో 40 మంది పట్టరు ఆమె వెంబడి. మళ్ళీ ఎక్కడ పోతుంది, ఎక్కడ అవుతున్నది? షీ టీమ్స్ ఎక్కడ పోయినాయి? బాపు కేసీఆర్ ఉన్నప్పుడేమో 3 రోజులలో దిశ కేసులో వాళ్ళని ఎన్కౌంటర్ చేసిండ్రు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం బీకుతున్నాడంట? అక్కడ నీళ్ళు ఇయ్యారు, నీళ్లు లేవు, రైతులను గోస, మహిళలకు గోస. ప్రతి ఒక్కటి తెలంగాణలో ఈ పొట్టోడు వచ్చినాక అరాచకాలే తప్ప వేరేది ఏమీ లేదు. కాబట్టి సిగ్గు శరం ఏమని ఉంటే రిజైన్ అయ్యి, మీ కాంగ్రెస్ లో అనుమతి ఉన్నది కాబట్టి పక్క కర్ణాటకలో ఎట్లయితే 2.5 సంవత్సరాలను దింపేసిండ్రో నిన్ను కూడా దింపితే పొట్టోడా సీనియర్ల ఎవరికైనా తెలివి మంత్రికి బుర్ర ఉన్నోనికి ఇస్తారు. వీడు బుర్ర అని నా కేసీఆర్ అన్నాడు కదా, బుర్ర ఉన్నోడు అయితే మళ్ళీ నువ్వు నీళ్లు అసలు దేని మీద అవగాహన ఉన్నది? ఒక గుంపు మేస్త్రి అంటే కూడా సున్నం కూడా సిమెంట్ కలపడు, వీడు సున్నం కలుపుతాడు అంట. అందుకే ఈ రోజు పొట్టోడు ఈడ తెలంగాణలో మహిళలకు భద్రత లేదు. ఇక్కడ నేను ఉస్మానియా దగ్గర మార్చరీ దగ్గర ఉన్న తల్లి, వాళ్ళకు భయానికి వాళ్ళ వచ్చి తీసుకొని పోవడానికి కూడా పంచనామాకు కూడా మహిళలు లేరు. ఇక్కడ మా బీఆర్ఎస్ నుంచే మహిళ రాసుకొని ఆమె పేరు రాపించడం పంచనామాకు. అంటే ఎంతవరకు భయభ్రాంతులై తెలంగాణలో ఉన్నారో అర్థం చేసుకోండి. మరి ఎట్లా ఉండబోతుంది ఆ కుటుంబానికి? ఎట్లా మరి కుటుంబమే లేదు, కుటుంబంనే చంపేసిండు. ఆ వచ్చిన పైసలు కూడా పొట్టోనే తీసుకోమంటున్నాం. ఎట్లయితే 1,00,000 కోట్లు మూసీలా తీసుకుంటుండు, హైడ్రాలా తీసుకుంటుండు. మళ్ళీ బండి భగీరథ్ను బెయిల్ ఇప్పించినందుకు ఎన్ని లక్షల కోట్లు తీసుకుంటో, చిరంజీవి పెన్లానికి యాదాద్రిలా ఆంధ్ర వాళ్ళకు దొత్తులకు ఎట్లయితే ఇస్తున్నాడో, పోస్టులు ఇస్తున్నాడో దానికి ఇవ్వాలి, దానికి చేయాలి. అర్థమైందమ్మా? దానికి ఇచ్చుకోవాలి. దానికి బట్టి ఆ పైసలు ఈ పైసలు కూడా పొట్టోని తీసుకోమని చెప్తున్నాం. మరి ఇవన్నీ చెక్ పెట్టాలంటే ఎట్లా సాధ్యమైంది? చెక్ పెట్టాలంటే పొట్టోడు ఉరి పోసుకొని అన్న కావాలి, వాడు రాజీనామాని ఇవ్వాలి. ఈ రోజు నిరుద్యోగాలను ఎట్లయితే హెండ్రింగ్ దావమన్నాడో, రేవంత్ రెడ్డి నువ్వు హెండ్రింగ్ దావా ఉరి పోసుకొని చచ్చిపోలేకుండా వానికి అరెస్ట్ చేసి వాని నడి రోడ్డుల షాబాద్లో వానికి ఉరి పోయాలి. ఎట్లయితే రాజస్థాన్ లో అయిందో అట్లా నువ్వు ఉరి పోస్తేవా, లేకుంటే నువ్వు ఉరి పోసుకుంటావా, లేకుంటే నువ్వు రాజీనామా చేస్తావా? ఇప్పుడు మహిళలకు రక్షణ లేదంటున్నారు. మరి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే ఎట్లా? మరి ఏం కాపాడుకోవాలి? ఎవరిని వాళ్ళు కాపాడుకోవాలంటే అంటారు కదా, ఎవరిని వాళ్ళు కాపాడుకోవాలంటే కరాటా నేర్చుకోవాలి. ఈ పొట్టోడు ఎట్లాంటి వాళ్ళు వదిలిపెట్టినప్పుడు కరాటా మన భద్రత మనం తీసుకోవాలి, లేకుంటే బాడీ గార్డులను పెట్టుకోవాలి. ఇప్పుడు మాకు కూడా భద్రత లేదు. బీఆర్ఎస్ నుంచి బండి భగీరథ్ను మేము లోపటేపించినామని చెప్పి బండి భగీరథ్ మళ్ళా సెంట్రల్ మినిస్టర్ కొడుకు భయమా? బండకు బాతి పెడతాం, 4 గొట్టైనా వాడిని సస్తాం. అర్థమవుతుందా అమ్మ? మాకేం భయం లేదు. భయం ఇప్పుడు నాకంటే ధైర్యం ఉంది, మిగతా వాళ్ళకు ఉండాలి కదా. మిగతా వాళ్ళని చంపేస్తే ఏం చేస్తావు? ఇట్లాంటి రేవంత్ రెడ్డి రేపొద్దున నీ మీద కూడా రావచ్చాడు. బండి భగీరథ కొడుకు బెయిల్ ఇచ్చినావు కదా, నిన్ను కూడా వచ్చి చంపొచ్చు వాడు, అది కూడా తెలుసుకో.